ఏమండి మీరే గెలిచారు, నేనే ఓడిపోయాను. మన జన్మ చరితార్థమైందండి. బుట్ట బాబా గడితే గుడ్డు బాబా నాకు పిచ్చెత్తేనట్టుంది. రే ఎవరా నువ్వు? కాదండి కాదండి, ద్రోణుడు కుండలో పుట్టిన వీడు పుట్టలో పుట్టాడు. మీరు ఋషులండి, మహానుభావులు. నన్ను క్షమించండి, మీరే గెలిచారు, నేనే ఓడిపోయాను. నా పుట్టు బాబే, నా బుజ్జి కొండలే. ఎలా పుట్టాడు? ఎలా ఎలా ఎలా? ఇదంతా కళ కళ. ఓ దేవుడా ఓ దేవుడా, కళ చెప్పు కళ చెప్పు. నిజమే. ఎలా పుట్టాడు? పురాణాల్లో పుడితే పుట్టుండొచ్చు, ఇప్పుడు పుట్టడానికి వీల్లేదే. నువ్వెవడివిరా? ఏమిటా స్టైలు? గుద్దుకు చంపేస్తాను నేను. ఎవరా నువ్వు? మర్యాదగా చెప్పు. ఏ బొంద గౌరమ్మట స్నానం చేస్తుందట. వీడు పెద్ద వినాయకుడు కళ. శివుణ్ణి కాదురా, నీ అమ్మ మూగుణ్ణి. మర్యాదగా వెళ్ళిపో, లేకపోతే బొయ్యికి లేరేస్తాను. బాబే నాకు మండిందంటే శివుడు వినాయకుడు తల నరికినట్టు నీ తల తరిగేస్తాను, మురుక్కాలలో మురగేస్తాను. నీ అమ్మ ఏనుగు తలకాయ తెచ్చి అంటించడానికి అది పార్వతీదేవి కాదు, మామూలు మనిషి. దాన్ని నమ్ముకుంటే చచ్చూరుకుంటావురా. ఇటువంటి బొమ్మ కత్తులు మేము చూసాంలేవా? నిజంగా కత్తిరా, తపసులుగా ఉన్నది. దీంతో మనకెందుకు? రే చిట్టిబాబు, నా బుట్ట బాబు, మళ్ళా మనకు గొడవలు ఎందుకురా? అసలే మనసు బాగుండలేదు. నన్ను లోపలికి వెళ్ళనివరా? నాయనా బుట్టబాబు, గౌరమ్మ ఆయన ఎవరనుకున్నావు నాయనా? సాక్షాత్తు మీ తండ్రి గారు. పొద్దున వేలేడు మనిషి సాయంత్రానికి బారెడలా అయ్యాడు. పుట్టడమే దారుణం, మళ్ళీ పెరగడం ఒకటే. కుండల్లో పుట్టల్లో చెవుల్లో ముక్కుల్లో పుట్టిన వారందరూ ఇలాగే పెరుగుతారని మీరే కదా చెప్పారు. బాబు, తండ్రి గారికి నమస్కారం చెయ్యి. కుమారా, అసలు ఎవరు? తప్పు బాబు, తండ్రి గారిని కొరకు వచ్చినా ముద్దు పెట్టుకోవాలి. పెట్టుకున్నాను. గౌరీ, ఇంక పిశాచి మీద ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. నన్ను పిచ్చి విధం చేద్దాం అనుకుంటున్నావా? తెలుసుకో, వాడు కావాలో నేను కావాలో ఇప్పుడే తెలుసుకో. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. 5 నిమిషాలు అక్కర్లేదండి, ఇప్పుడే చెప్పేస్తాను. చెప్పు చెప్పు. నాకు వీడే కావాలి. నువ్వు పెళ్ళానివి కాదు, నా ప్రాణానికి గుళ్ళానివి, నా బ్రతుక్కి కళ్ళానివి. పో, వెళ్ళిపో. ఇది నా ఇల్లుగా? గౌరీ, నా పురాణం బుక్కులు నా మొహాన పారే. వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను. నరుడా ఏమి జన్మం దేవి జీవనము. తలపాగా ఉండంగా తమ్ముగా ఉండంగా తండ్రి తెగ కొట్టిన ఎలిక. నా కాల కర్మంబు నా బుద్ధి చెరుపంగ నీవేమి చేతువో కొడక. గేదె బాగుందయ్యా, పళ్ళు కళ్ళు సుళ్ళు అన్ని బాగానే ఉన్నాయి. కానీ నువ్వేమో 600 చెబుతున్నావు, నా దగ్గర 300 ఉంది. మనం ఎంతైనా తండ్రి కొడుకులం కదా. ఆ 300 నేను ఇస్తాను, గేదెను కొనేసే, శీర్షకం పంచుకున్నా.
నీకు 300 ఎక్కడివిరా? అమ్మగారు ఇచ్చారు. ఇస్తుంది. అసలు కొంటారా లేదా? ఎవరు? దా నేను చెప్పినట్టు భాగం పంచాలి. అలా కానీ ముందు డబ్బులు ఏంటి బయటికి రానంటే డబ్బులు దా. ఇవ్వాలయ్యా. అయ్యా దూరసి వచ్చింది, జాగ్రత్తగా పాలు పిండుకోండి. పర్వాలేదు, వీడున్నాడు. అయ్యా ఈ పూట పాలు పిండలేదు, జాగ్రత్తగా పిండుకోండి బాబు. అలాగే ఎరా గేదెను బాగా మచ్చు. వెనక భాగం నీదే, ముందర భాగం నాది. భలే చెప్పావురా. అప్పుడు కాదు మీ నాన్న కష్టపడి అదేం కుదరదు. వెనక భాగం నాకు ఇచ్చి ఊడిగం చేద్దామనే. నేను చస్తే ఒప్పుకోను. నాకు ముందు భాగమే కావాలి. మేత వేసుకుంటాను, కొమ్ములకి రంగేశాను. ఎర్ర రంగు వేసుకుంటారు, పచ్చ రంగు వేసుకుంటారు. దాని అమ్మ రంగు వేసుకుంటాను. అమ్మా రామా, ఓయ్ గేదెని తీసుకురా. యో తొందరగా రావయ్యా గేదె తీసుకుని. గేదెనైతే కొన్నాం గాని గడ్డికి డబ్బెక్కడ తేగలం? గడ్డాగా గుడ్డ. నమస్కారం గురుగారు, క్షమించండి. అయ్యో అయ్యో ఏంటయ్యా పిస్తున్నారుడా? గేదెకి పోస్టులు తినిపిస్తున్నావా? ఇష్టమే. ఇవి దొరకకపోతే ఓ బకెట్ నీళ్లు పట్టేస్తాను. పడతావు పడతావు. దా, దా, దా. అయ్యయ్యో పాటలు ఎక్కడ అనుకున్నాను. ఇక్కడే పాలతో పాటు పాటలు కూడా వస్తున్నాయి. పాడు. అమ్మో, దీనికి 2 in 1 బుద్ధి గడ్డి తిని ముందు భాగం తీసుకున్నాను. పోవాలి ఈ 2 పిండితే ఎన్టీఆర్ పాటలు వస్తున్నాయి. ఆ 2 పిండితే ఏం పాటలు వస్తాయో పిండి చూద్దాం. అమ్మో ఏన్నారు పాటలు వస్తున్నాయి. పాడు. ఆగదు ఏ నిమిషం నీ కోసము, తాగితే సాగదు ఈ లోకము. అమ్మో నాకు ముందు భాగం ఇచ్చి మీరు పాలు పిండేసుకుంటారా? ఆ పాలు విరిగిపోతాయి, మీకు అరగవు, ఒలిగిపోతాయి, ఇంకిపోతాయి. రేపు నీ మాట వేస్తాను, నువ్వు పాలు పెట్టుకో. గుడ్, దానికంటే నువ్వేనా ఏం రా. పని చేయవయ్యా. ఆ కష్టం లేదు, రేపటి నుంచి నువ్వు పడు. రారా పుట్ట బాబు. ఎన్టీ రామారావు పోస్ట్ నాగేశ్వరరావు పోస్ట్ పెడితే పాట వచ్చింది. ఇప్పుడు ఫైటింగ్ పోస్ట్ పెడితే ఏం వస్తుందో చూద్దాం. బాగా అట్లాగే తిన్నా. రా, మేత మేపడం అయిందా? అయింది. అయితే పాలు పిండుకోవచ్చా? ఓ పిండుకోవచ్చు. ఇవాళ ఇస్తాయో. అమ్మా అమ్మా అమ్మా. ఏంటి నాన్నగారు, పాలు పిండలేదా? పాలు సరేరా. ఇవాళ ఏ పోస్టర్ మేపావురా గేదెకి? జైమల్ పోస్టర్ పిచ్చి డిస్కో. చూడండి, పాలు వద్దు, గేదె వద్దు, నువ్వు వద్దు, నా 300 నాకు పారేదా, పుత్తూరు పోతాను. నా ముడులు నా పరండి, నేను తిరిగి వెళ్తా. చిత్తూరు దేనికి? చింత కట్టుకు పెట్టుకుంటా, నీకెందుకు? మరి మీ అమ్మ? ఇంకా 300 ఇస్తే నీకే మెచ్చిపోతా. అమ్మని కూడా అమ్మే కదండి. రే నిజం చెప్పు, ఎవరా నువ్వు? నీ మొగోని తెలను. చిన్నోర్మి, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు చెప్పు. నేనే అద్దెకి తీసుకొచ్చానయ్యా. అద్దెకి తీసుకొచ్చావా? మరి మొదటి బిడ్డ వాడు అంతే. ఎందుకు ఎందుకు చేశావు ఈ పని? నేనంటే నీకెందుకే ఇంత కసి? కసి కాదయ్యా, నువ్వంటే నాకెంతో ఇష్టం. ఆదస్తం పోగొట్టి నేను తల్లినోగా ఆస్త చేశానయ్యా. నిజంగానా? అవును, లేకపోతే ఒక సరదా లేదు, సరసలు లేదు, పిల్ల లేదు, జల్ల లేదు. పెన్ను ముద్దు నేను ఏడుస్తుంటే పిచ్చిపట్టి నువ్వు ఏడుస్తావా? ఆశపడి దగ్గరికి వస్తే నేను నిద్ర గుచ్చుతావా? నేను కాబట్టి ఊరుకున్నాను. ఇదే ఇంకో ఆడదైతే నిన్నే వదిలేసి వెళ్ళిపోయేది తెలుసా? గౌరీ, నాకు బుద్ధి వచ్చింది, నన్ను క్షమించవే. అంత మాట అనకయ్యా, నువ్వే నన్ను క్షమించు.
మమ్మీ టాటా డాడీ వస్తాను టాటా రారా రారా ముద్దు పెట్టు బాబు బాబు